తెలుసుకుంటా ఉన్నాం. ఇదే క్రమంలో ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా పేజీ వార్తలేంటి, వాటి యొక్క విశ్లేషణ ఏంటి, వాటి యొక్క పూర్వాపరాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఆ క్రమంలోనే ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ వెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి ఆ సినిమా వార్తలేంటో తెలుసుకుందాం. ఆర్ఎఫ్సిలో అఖండ 2 బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ అఖండ 2 తాండవం 4 ఏళ్ల తర్వాత అఖండకు సీక్వెల్గా రూపొందుతున్న చిత్రం ఇది. ఇప్పటికే హైదరాబాద్, కుంభమేళా, హిమాలయాలతో పాటుగా జార్జియాలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ రోజు నుంచి హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో బాలకృష్ణతో పాటుగా యూనిట్ అంతా పాల్గొంటారు. సినిమాలోని చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించున్నామని సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ అచంట, గోపీచంద్ అచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. దసరాకి కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది. సో మనకు తెలుసు, బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చినటువంటి గతంలో వచ్చిన 2 సినిమాలు కూడా బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయినాయి. ముఖ్యంగా అభిమానులకు మాత్రం చాలా ఫీస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. అంటే బోయపాటి శ్రీను సినిమా అనగానే హై వోల్టేజ్లో యాక్షన్ సీక్వెన్స్లు అయితే ఉంటాయి. సో బాలకృష్ణకి ముందు యాక్షన్ అంటే ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం. రాయలసీమ బ్యాక్గ్రౌండ్ కానీ ఏ సినిమాలో అయినా కూడా యాక్షన్ మాస్ ఏదైతే ఫాలోయింగ్ ఉందో దానికి తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో గతంలో వచ్చిన సింహ కానివ్వండి, అలానే అఖండ పార్ట్ 1గా అని చెప్పుకోవచ్చు, అది కానివ్వండి, ఈ 2 కూడా సూపర్ హిట్ అయ్యాయి. అదే క్రమంలో ఇప్పుడు అఖండ 2 అనేటువంటి సినిమాని కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలుసు. సో ఈ క్రమంలో మొన్న రిలీజ్ అయినటువంటి ఏదైతే బర్త్డే సందర్భంగా రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి జనాల్ని చాలా అద్భుతంగా ఆకట్టుకున్నాయి. అంటే ఒక బాలకృష్ణ అభిమానికి, నందమూరి అభిమానికి కావాల్సినటువంటి హై వోల్టేజ్ యాక్షన్ మాత్రం ఖచ్చితంగా దీంట్లో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా హిమాలయాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక భక్తి రసమైనటువంటి ఒక పాత్రలో బాలకృష్ణ నటించారు. దీనికి సంబంధించినటువంటి మనకు తెలుసు హిమాలయాలో చేసిన షూటింగ్స్ కానివ్వండి, ఆ శివుడి అఘోరా పాత్రలో ఉన్నటువంటి బాలకృష్ణ చేసేటువంటి ఆ విన్యాసాలన్నీ కూడా అభిమానులు ముఖ్యంగా ఆకట్టుకుంటాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో గతంలో మన కుంభమేళాలో ఏదైతే ఉందో అఘోరాలో వచ్చేటువంటి కుంభమేళాలో న్యాచురల్ షాట్స్ తీశారు. సో అదొక ఖచ్చితంగా సినిమాకి ప్లస్ అవుద్ది. ఎందుకంటే ఆ యొక్క షాట్స్ని ఇక్కడ తీసే షాట్స్ని రెండింటిని మ్యాచ్ చేస్తే ఏంటంటే అక్కడ కుంభమేళాలో బాలకృష్ణ వెళ్ళినట్టుగా ఆ యొక్క సీన్ని చిత్రీకరిస్తారు. అవి మనకు యాక్చువల్గా సినిమా చూసేటప్పుడు అర్థం కాదు, కానీ ఖచ్చితంగా మ్యాచ్ చేస్తారు. అద్భుతంగా మ్యాచ్ అవుతే మాత్రం చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా జార్జియాలో మనకి తెలుసు మంచు బాగా పడుతూ ఉంటుంది. సో జార్జియా హిమాలయాల్లో కూడా షూట్ చేశారు. సో అంటే దాదాపుగా అఘోరా పాత్ర కంప్లీట్ అయిందని చెప్పవచ్చు. మనకు తెలుసు ఈ సినిమా టోటల్గా అఘోరా బేస్గా ఉండకుండా ఇంకో బాలకృష్ణ ఖచ్చితంగా ఉంటారు. ఆయన సంబంధించినటువంటి సోషల్ డ్రామాని ఆ యొక్క మైథలాజికల్ ఏదైతే ఉందో అఘోరాతో లింక్ చేసినటువంటి సినిమా గారి ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఆ క్రమంలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో లాంగ్ షెడ్యూల్లో ఈ యొక్క సినిమాని కంప్లీట్ చేసేటువంటి ప్లాన్లో ఉన్నారు బోయపాటి శ్రీను. ఇది మనకు తెలుసు సెప్టెంబర్ 25న మనకి దసరా వస్తుంది. దసరా సందర్భంగా వస్తుంది. దసరా అంతా కూడా అందరూ కూడా ఆ యొక్క డివోషనల్ మూడ్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ మంత్లో ఈ రిలీజ్ అయ్యేటువంటి సినిమా దసరా హాలిడేస్ కూడా ఉంటాయి ముఖ్యంగా స్కూల్స్కి. సో ఈ క్రమంలో ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షక ఆదరణ పొందేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు. సో చూద్దాం, మన యొక్క అంచనాలకు మించి ఉండే అవకాశం ఉన్నటువంటి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే ప్రభుత్వం ఇచ్చే అవార్డ్స్ బాధ్యతగా తీసుకోవాలి. హైదరాబాద్లో హైటెక్స్లో శనివారం జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు వేడుక చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అన్నారు. ఈ ఈవెంట్ సక్సెస్ కావడానికి ముఖ్య కారణమైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, ఈ అవార్డుల కోసం గత 6 నెలల నుంచి గ్రౌండ్ వర్క్ చేశాము. అవార్డులు తీసుకున్న వారంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వారందరికీ ఎఫ్డీసీ తరఫున నా ధన్యవాదాలు. ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్న సమయంలో సినీ పరిశ్రమలోని అందరూ బాధ్యతగా స్వీకరించాలి. షూటింగ్లతో బిజీగా ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చిందంటే ఏ రాష్ట్రమైనా ఆ వేడుకకు వచ్చి అవార్డు తీసుకోవాలి. భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి అవార్డు వస్తే ఖచ్చితంగా స్వీకరించాలని నా రిక్వెస్ట్. త్వరలో ఏపీలో కూడా అవార్డులు వస్తాయి, వాటికి కూడా బాధ్యతగా స్వీకరించాలి. 2 రాష్ట్రాల ఇండస్ట్రీకి 2 కళ్ళు లాంటివి. ఇక పెద్ద వేడుకలో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏమైనా తప్పులు జరిగి ఉంటే వాళ్ళు బాధపడి ఉంటే వాళ్ళకి ఎఫ్డీసీ తరఫున క్షమాపణ కోరుతున్నా అన్నారు. నిజంగా కూడా
తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందంటే ఒక యాక్చువల్గా ఎంత కాదన్నా కూడా ఆ ఇండస్ట్రీలో కింద స్థాయిలో అని చెప్పడం కాదు, అంటే మెయిన్ లీడ్ కాకుండా కింద ఉన్నటువంటి ఈ విధంగా అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఈ యొక్క అసోసియేషన్ కాకుండా మిగతా సభ్యులందరికీ కూడా ఒక ఇంకా ఆ యొక్క గ్యాప్ అయితే ఉంది, ఆంధ్ర తెలంగాణ గ్యాప్ అయితే ఉంది. నేను కూడా కొంతమంది మిత్రుల్ని కలిశాను, వాళ్ళు ఏంటంటే ఈ అవార్డ్స్ ఏం జరుగుతాయి, ఎవరు రాదు సరిగా అన్నారు. సో నేను అప్పుడే చెప్పాను, ఖచ్చితంగా వస్తారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డ్స్కి ఇంకో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా కోఆపరేట్ చేయాలి. ఇంకా సినిమా ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ లానే చూడాలి తప్పించి ఆంధ్ర ఇది తెలంగాణ చూడొద్దు. ఓకే, తెలంగాణ వాళ్ళు చెప్పే విధంగా తెలంగాణ వాళ్ళకి తెలంగాణ స్టేట్లో ప్రాముఖ్యత లేదు అనేటువంటిది ఒక మాట అయితే వినిపిస్తూ ఉంది. సో అంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు, ధైర్యం చేసి పెట్టుబడి పెట్టేవాళ్ళు తక్కువగా ఉండడానికి కూడా ఒక కారణం కావచ్చు. సినిమా ఇండస్ట్రీ మీద మన తెలంగాణలో ఉన్నటువంటి ల్యాండ్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానీ కొద్దిగా నెగిటివ్ భావంతో ఉంటారు. సో అదే మీకు ఆంధ్రాలో అయితే దాన్ని ఒక మంచి వ్యాపారంగా చూస్తారు, దాన్ని ఎంటర్టైన్మెంట్ వ్యాపారంగా చూస్తూ దాని మీద పెట్టుబడులు పెడతారు. నిజం చెప్పంటే పెట్టుబడులు ఇప్పటికీ కూడా తెలంగాణలో పెట్టుబడి పెట్టేటువంటి నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీలో కూడా ఎక్కువ శాతం మనకి ఆంధ్ర వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తెలుగుని తెలుగులాగా చూసి తెలుగు ఇండస్ట్రీ అనే చూడాలి. సో హైదరాబాద్లో ఇండస్ట్రీ దాదాపుగా స్థిరపడింది. ఓకే, ఇదే విధంగా పవన్ కళ్యాణ్ కానీ సో గతంలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ కానీ వాళ్ళు చెప్పినట్టుగా వైజాగ్ అండ్ విజయవాడలో కూడా ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, తప్పులేదు. ఆ స్టేట్ కూడా డెవలప్ చేసుకోవడంలో తప్పులేదు, ఈ స్టేట్ కూడా డెవలప్ అవ్వాలి. కానీ ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు కలిసి ఇప్పుడు రేపొద్దున మళ్ళీ ఇప్పుడు సినిమాటోగ్రఫీ సంబంధించినటువంటి అక్కడ మినిస్టర్ గారు కానివ్వండి, అలానే డిప్యూటీ సీఎం గారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ అనేది ఆంధ్రాలో కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి 100% అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ అవార్డ్స్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మేము కూడా అవార్డ్స్ పెట్టాలని చెప్పేసి ఆంధ్ర కూడా అవార్డ్స్ పెట్టచ్చు. అప్పుడు తెలంగాణ వాళ్ళకి వస్తాయి, తెలంగాణ వాళ్ళకి కూడా అవార్డ్స్ వస్తాయి, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవార్డ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ వచ్చినప్పుడు అందరూ వెళ్ళాల్సి వస్తుంది. విజయవాడలో పెడతారా, వైజాగ్లో పెడతారా తెలియదు, కానీ ఎక్కడ పెట్టి అందరూ వెళ్ళి దాన్ని కూడా సక్సెస్ చేయాలి. ఇది ఒక ప్రోత్సాహంలాగా చూడాలి. ఇంకా ప్రాంతీయ భావాలను పక్కన పెట్టి మనమంతా తెలుగు వాళ్ళము, తెలుగు ఇండస్ట్రీ అన్నట్టుగా ఎట్లయితే ఖచ్చితంగా ఇండస్ట్రీ అంతా డెవలప్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తెలుగు నుంచి మనం మల్టీ లాంగ్వేజ్లో చేస్తున్నాం, డబుల్ లాంగ్వేజ్లో తెలుగు తమిళ్ మలయాళం, ఇప్పుడు చేసే పాన్ వరల్డ్ సినిమా లాగా ప్రపంచం మొత్తం రిలీజ్ అయ్యే విధంగా సినిమాలు ప్లాన్ చేస్తున్నాం. అంటే ఈ యొక్క డెవలప్మెంట్ అనేది మనకి పాన్ ఇండియా లెవెల్ అయింది. కాబట్టి దానికి కారణం ఏంటి? భాషా హద్దులు చెరిపేసాం. మనం ఇంకా ప్రాంతీయ హద్దుల్లోనే ఉంటే ఎలా? కాబట్టి ఖచ్చితంగా దిల్ రాజు గారు చెప్పేది కూడా అదే. అవార్డు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము చాలా ముందుగానే ఇంటిమేట్ చేస్తాం. కాబట్టి ఆ డేట్ మీరు బ్లాక్ చేసుకొని షూటింగ్స్ పెట్టుకోకుండా 100% అవార్డు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రావాలి అని కోరారు. నాకు తెలిసి 80-90% వచ్చారు. ఎవరో కొంతమంది అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కొంతమంది రాకపోవచ్చు, ఆ వయసు రీత్యా కావచ్చు, బిజీ షెడ్యూల్ రీత్యా కావచ్చు, రాలేదు. సో అయినా కూడా 90% వరకు నాకు వచ్చినట్టుగా అయితే నేను చూసిన లైవ్లో అనిపించింది నాకు. సో ఈ దిల్ రాజు గారు చెప్తే 100% కరెక్ట్. మనం ప్రభుత్వాన్ని గౌరవించినట్టు, అలానే కళని గౌరవించినట్టు అవుతుంది, ఇండస్ట్రీని గౌరవించినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అవార్డ్స్ వచ్చిన వాళ్ళు మాత్రం ఆ అవార్డుని ప్రత్యేకంగా వచ్చి పర్సనల్గా తీసుకోవడం ఎంతైనా అవసరం, లేకపోతే ఆహ్వానించినట్టుగా ఫీల్ అవుతారు. అవార్డు ఇచ్చిన కమిటీ వాళ్ళు కానివ్వండి, ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాకుండా ఎవరినో పంపించో ఆ యూనిట్లో ఎవరో ఒకరు తీసుకోవటం వల్ల ఆ యొక్క కమిటీని వాళ్ళని అవమానించినట్టుగానే భావిస్తారు. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి మిస్టేక్స్ ఎవరైనా రానట్టు అయితే వాళ్ళు వచ్చేందుకు ప్రయత్నించండి. ఫర్దర్గా మీకు అవార్డు వస్తుందని గ్యారంటీ లేకపోయినప్పుడు కూడా వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తీసుకోవాలనేది దిల్ రాజు చెప్పినటువంటి విషయం. అలానే చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్తో ఎవరికైనా ఇన్ఫామ్ చేయకపోయినా కూడా అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని క్షమించండి అని చెప్పి అడిగారు. అలానే FDC MD హరీష్ గారు కూడా మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ కావడానికి కారణం రేవంత్ రెడ్డి గారు, అలానే డిప్యూటీ సీఎం గారు, అలానే భట్టి గారు, అలానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారని చెప్పేసి అన్నారు. అయితే చాలా వరకు వచ్చినటువంటి నెగిటివ్ ఇదేంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్టార్టింగ్లో కనిపించి తర్వాత కనపడలేదు. ఆయన్ని పూర్తిగా సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఆ విధంగా సైడ్ చేశారేంటి అనేది మాత్రం చాలామంది అనుకున్నారు. చాలామంది అంటే బయట అనుకుంటున్నారు, కానీ మీడియా పరంగా సోషల్ మీడియాలో వినిపించింది. ఆ మీడియాలో బహిర్గతంగా అయితే ఎవరు అనలేదు, కానీ మరి కారణం ఏంటో తెలియదు. ఆయన పర్సనల్గా వ్యక్తిగత కారణాల వలన లేకపోతే ఏంటనేది తెలియదు, కానీ ఇదైతే ఒకటి స్ట్రాంగ్గా వినిపిస్తూ ఉంది. దాని మీద మరి బహుశా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. చూద్దాం ఏమని క్లారిటీ ఇస్తారో. శివతత్వాన్ని చూపే కన్నప్ప, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా రూపొందిన చిత్రం కన్నప్ప. ఇందులో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 27న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ స్పీడ్ పెంచిన టీం తాజాగా కొచ్చిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ ప్రస్తుతం అంతా పాన్ ఇండియా
ఎక్కడ పోయింది? పద్దెనిమిది. ఓకే, ఇదేనా? 18 ఉంటుంది. కట్ చేయకుండా వేసుకొచ్చామంటే కట్ చేసి వచ్చేటప్పుడు నాకు ఇది. ఓకే, ఇక్కడ కట్ చేసుకోండి. జూన్ 20న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ స్పీడ్ పెంచిన టీం తాజాగా కొచ్చిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ ప్రస్తుతం అంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది, భాషా హద్దులు లేకుండా సినిమాలు తీస్తున్నారు. కన్నప్ప చిత్రంలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది. అన్ని భాషల నటీనటులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి ఈ మూవీలో పనిచేశారు. ఇంత మంచి పాత్రని నాకు ఇచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణుకి థ్యాంక్స్. శివుడికి కన్నప్ప గొప్ప భక్తుడు, అలాంటి గొప్ప భక్తుడి కథ ఎంత గొప్పగా నిర్మించారు. ఆ శివుడి అనుగ్రహం ఈ కన్నప్ప చిత్రంపై ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. మోహన్ బాబు మాట్లాడుతూ మోహన్ లాల్ నాకు సోదరుడు వంటి వాడు. ఈ మూవీ కోసం అతను ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆయన చూపించిన ప్రేమ ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పారు. విష్ణు మంచు మాట్లాడుతూ ఈ మూవీ ఆ శివుడి ఆశీస్సుతో జరిగింది. మోహన్ లాల్ గారు నాకు తండ్రి సమానుడు. ట్రైలర్ చూస్తే ఆయన పాత్ర ఎలా ఉంటుందో తెలుస్తోంది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పాడు. శివతత్వాన్ని చాటే ఈ మూవీని తీశామని దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ చెప్పాడు. నటీనటులు ముఖేష్ ఋషి, శివ బాలాజీ, అర్పిత్ రంకా, నిర్మాత ఆంటోనీ పెరంబూర్ పాల్గొన్నారు. సో ఇది మంచు వారి కన్నప్ప సినిమా సంబంధించినటువంటి అప్డేట్. అయితే ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో దాదాపుగా ఎవ్రీడే ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉన్నారు. కొచ్చిలో అంటే కేరళలో మోహన్ లాల్ అక్కడ స్టార్ హీరోగా కాబట్టి సీనియర్ హీరో. సో ఈ క్రమంలో కేరళలో చేసే ఈ యొక్క ప్రమోషన్ బాగుంటుంది. అక్కడ కేరళ మార్కెట్ కూడా గ్రాప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ పెట్టారు. నాకు తెలిసి అన్ని చోట్ల అన్ని స్టేట్స్లో పెట్టేటువంటి ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో అక్కడ మోహన్ లాల్ని తో మాట్లాడుతూ ఈ యొక్క సినిమా గురించి చెప్పారు. అదేవిధంగా మంచు విష్ణు కానీ, మంచు మోహన్ బాబు కానీ, మోహన్ లాల్కు ఉన్నటువంటి అతను వాళ్ళతో ఉన్న సాన్నిహిత్యం, అలానే ఈ సినిమా కోసం ఏ విధంగా రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా చేశారు అనేది ఆయన గురించి గొప్పగా చెప్పారు. ఈ క్రమంలో శివుడి ఆజ్ఞతోటే ఈ సినిమా జరిగిందనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిజానికి ఏదైతే ఆ భక్తి మార్గంలో ఉండేటువంటి వ్యక్తులకి ఇది ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఆ శివుడు వాళ్ళ యొక్క ఈ యొక్క టోటల్గా టీంని బ్లెస్ చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఇక రామ్ పోతినేని హీరోగా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు రూపొందిస్తున్న చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. రామ్ కెరియర్లో ఇది 22వ సినిమా. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుంది. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో రామ్, ఉపేంద్ర పాల్గొన్నారు. వీరి మధ్య వచ్చే కీలక టాకీ పార్ట్ను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్లో సినిమాలో మేజర్ హైలైట్గా ఉంటాయని మేకర్స్ చెప్పారు. ఇందులో రామ్ ఇప్పటి వరకు చేయని ఒక యూనిక్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. ఇటీవల రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లిమ్స్కి ట్రమెండస్ రెస్పాన్స్ వచ్చింది. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్, రామకృష్ణ, విటివి గణేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ నిర్ణయని, రవిశంకర్ ఎలవంచలి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఇది రామ్ పోతినేని సంబంధించినటువంటిది. రామ్ గత కొన్ని సినిమాలు అంత అనుకున్నంత విజయం సాధించలేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చినటువంటి 3-4 సినిమాలు వచ్చినట్టున్నాయి. సో అవి కూడా అనుకున్నంత, ముఖ్యంగా దాంట్లో చెప్పాలంటే ఇస్మార్ట్ శంకర్ 2 డబల్ ఇస్మార్ట్ అని చెప్పేసి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా మాత్రం అందరి అంచనాలని ఏమాత్రం అందుకోలేకపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్లో ఉన్నటువంటి లైనప్ కానివ్వండి, ఆ యాక్టిట్యూడ్ కానీ జనాలకి విపరీతంగా నచ్చింది. కానీ రెండవ సినిమాలో అంటే డబల్ ఇస్మార్ట్లో మాత్రం దర్శకుడు కానివ్వండి, ముఖ్యంగా దర్శకుడు అని చెప్పాలి, పూరి జగన్నాథ్ బ్యాడ్ లక్ అని చెప్పాలి, బోల్తా కొట్టింది. డిజాస్టర్గా మిగిలింది. డబల్ డిజాస్టర్ అని చెప్పేసి కూడా ఒక కామెంట్ వచ్చింది. సో ఏది ఏమైనా అటు పూరి జగన్నాథ్ కానీ ఇటు రామ్ కానీ సూపర్ హిట్ సినిమా రావాలని కోరుకుందాం. ఇందులో భాగంగా రామ్ వస్తున్నటువంటి ఆంధ్ర కింగ్ మాత్రం ఖచ్చితంగా ఇతనికి సక్సెస్ అవసరం, లేకుంటే మాత్రం చాలా ఆ యొక్క హీరో రేసులో మాత్రం వెనుకపడే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో
దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చారు. షూటింగ్ ఆల్రెడీ హైదరాబాద్ గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి అల్యూమినియం ఫ్యాక్టరీలో అయితే షూటింగ్ జరుగుతూ ఉంది. అల్యూమినియం ఫ్యాక్టరీ అంటే మాకు తెలిసి ఎక్కువగా ఫైట్ సీన్స్ అక్కడ జరుగుతూ ఉంటాయి. మరి అక్కడ కీలకమైనటువంటి సన్నివేశాలు ఉపేంద్ర అండ్ రామ్కు మధ్యలో జరుగుతున్నాయి. అవి సినిమాకి హైలైట్గా నిలుస్తాయని చెప్పి అంటున్నారు. ఒక హీరోకి ఒక అభిమానికి మధ్య జరిగేటువంటి సీన్స్ మరి ఏ విధంగా ఉంటాయో మనకు తెలుసు. ఉపేంద్ర అంటే ఉపేంద్ర యాటిట్యూడ్ అనేది చాలా న్యాచురల్గా యథార్థ సంఘటనల ఆధారంగా చాలా సినిమాలు ఆయన చేశారు. ఆయన దర్శకుడు కూడా, ఆయన రైటరు, దర్శకుడు, అలానే నటుడు కూడా. ఆయన సినిమాలు ఉపేంద్ర అండ్ ఓం సినిమాలు చూస్తే అర్థం అవుద్ది ఉపేంద్ర స్టైల్ ఆఫ్ టేకింగ్ ఎలా ఉంటుంది అనేది. చాలా 25-30 years బ్యాకే చాలా అడ్వాన్స్గా ఆయన సినిమాలు తీశారు. లక్ ఏంటంటే సినిమాలు సక్సెస్ఫుల్గా కూడా సక్సెస్ కొట్టారు. సో ఆ క్రమంలోనే దీంట్లో ఒక స్టార్ హీరో క్యారెక్టర్ని ఉపేంద్రతో చేస్తున్నారు. ఉపేంద్ర స్టార్ హీరో. ఆ హీరోకి ఒక ఫ్యాన్గా రామ్ ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా గతంలో మనం విన్నాం. సో చూద్దాం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రామ్కి ఎలాంటి సక్సెస్ ఇస్తుంది అనేది మనం వేచి చూడాల్సిందే. ఇక ఈ అమ్మాయిని రెగ్యులర్గా చూపిస్తాను, రియల్ లైఫ్ చూపిస్తున్న అనుభూతి కలుగుతోంది. అనంతికాట. ఈ అనంతిక మాత్రం ఈ మధ్య రెగ్యులర్గా ప్రెస్లో కనిపిస్తుంది. మ్యాడ్ చిత్రంలో గ్లామరస్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న అనంతిక సనీల్ కుమార్ ఫిమేల్ లీడ్గా నటిస్తున్న సినిమా 8 వసంతాలు. ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ నిర్ణయని వై రవిశంకర్ నిర్మించారు. జూన్ 20న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనంతిక చెప్పిన విశేషాలు. ఇది మహిళకు సంబంధించిన ఎమోషనల్ కథ. ఇందులో నేను కోరుకున్న ప్రతిదీ ఉంది. యాక్షన్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేయాలని ఉండేది. అవన్నీ కూడా ఈ కథలో కుదిరాయి. పర్ఫార్మెన్స్ చేయడానికి మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్. నేను శుద్ధ యోగ్య అనే రచయిత పాత్రలో కనిపిస్తాను. అలాగే మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో కూడా ఉంటుంది. ఈ సినిమా కోసం కలరీ ఫైట్ నేర్చుకున్నా. దీంతో పాటుగా వింగ్ చుంగ్ అనే చైనీస్ ఆర్ట్ ఫామ్ని కూడా నేర్చుకున్నాను. ఇది నాకు వెరీ మెమరబుల్ క్యారెక్టర్. నాతో పాటు ప్రతి పాత్రలోనూ లేయర్స్ ఉంటాయి. హను రెడ్డి వెరీ గుడ్ యాక్టర్. చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు. రవి కూడా చాలా మంచి నటుడు. ఎంత పెద్ద డైలాగ్ అయినా సులువుగా చెప్పగలరు. డైరెక్టర్ ఫణీంద్ర ఫ్యాషనేట్ ఫిల్మ్ మేకర్. ఈ జర్నీలో ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ప్యూర్ లవ్ స్టోరీ, నిజమైన జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అన్ని ఏజ్ గ్రూప్స్కి రిలేట్ అవుతుంది. మ్యాడ్లో హీరోయిన్గా మంచి బోల్డ్ క్యారెక్టర్లో నటించినటువంటి అనంతిక. మనం అవంతిక పేరు విన్నాము. ఈ అనంతిక అట. అనంతం అంటే దాన్ని లిమిట్ లేనిది అని అర్థం. అదేవిధంగా నటనలో కానివ్వండి, ఈమె యొక్క పర్ఫార్మెన్స్లో కూడా అనంతమైనటువంటి నటన చూపిస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అనంతిక ఒక డిఫరెంట్ పేరుతో జనానికి కొంత క్యాచీగా కూడా ఉంది. అవంతిక మనకు తెలుసు. తను అనంతిక అనేటువంటి ఈ యొక్క మ్యాడ్ సినిమాలో చేసినటువంటి ఈ హీరోయిన్ మెయిన్ లీడ్గా వస్తున్న సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది. దానికి మ్యాడ్ చిత్రంలో చేసిన వారిపై ఏ సినిమా పేరు ఇంకా 8 వసంతాలు. నేమ్ కూడా డిఫరెంట్గా ఉంది. 8 సీజన్స్లో, అంటే బహుశా అమ్మాయి లైఫ్లో 8 సీజన్స్ లాగా 8 ఫేజెస్లో ఉన్నటువంటి ఆయా జీవితం ఎలా ఉంటుందని చూపించేటువంటి అవకాశం అయితే ఉంది అనిపిస్తుంది ఈ టైటిల్ చూస్తే. చూద్దాం ఎలా ఉంటుందో అనేది ఇక రిలీజ్ అయిన తర్వాత చూడాలి. కుబేరా తల్లి ప్రేమ లాంటిది. ధనుష్, నాగార్జున లీడ్ రోల్లో శేఖర్ కమల రూపొందించిన చిత్రం కుబేరా. రష్మిక హీరోయిన్. సునీల్ నారంగు, పుష్కర్, రామ్మోహన్ రావు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో జూన్ 20న పాన్ ఇండియా వైడ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు రాజమౌళి ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శేఖర్ కమల ఆయన నమ్మే సిద్ధాంతాల మీదే సినిమాలు తీస్తారు. ఇది కూడా అలాంటి చిత్రమే. రిచ్ ప్రపంచాన్ని, పూర్ ప్రపంచాన్ని ఎలా కలిపాడు, ధనుష్ నాగార్జున గారిని ఎలా చూపించారు అనేది ఎక్సైటింగ్గా ఉంటుంది అని అన్నారు. ధనుష్ మాట్లాడుతూ శేఖర్ కమల గారు సెన్సిబుల్ డైరెక్టర్. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాగార్జున గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రష్మికది అమేజింగ్ జర్నీ. టీం అందరి హార్డ్ వర్క్తో ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. అందరూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది అని చెప్పారు. నాగార్జున మాట్లాడుతూ ధనుష్తో వర్క్ చేయడం ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఆయనతో నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఇది శేఖర్ కమల ఫిల్మ్. ఇందులో మేమంతా పాత్రధారులు మాత్రమే. ఆయనతో పాటు మమ్మల్ని కూడా కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు తీసుకొచ్చిన సినిమా ఇది. ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా అని అన్నారు. రష్మిక మాట్లాడుతూ శేఖర్ గారి రియల్ ఎమోషన్స్తో మూవీస్ చేస్తారు. ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాగ్ సార్, ధనుష్ సార్తో వర్క్ చేయడం వెరీ హ్యాపీ అని చెప్పింది. శేఖర్ కమల మాట్లాడుతూ తల్లి ప్రేమ లాంటి చిత్రం ఇది. బిచ్చగాడికైనా కోటీశ్వరుడికైనా తల్లి ప్రేమ ఒకటే అని ఇందులో చూపించబోతున్నాం. అలాగే దేవుడికి, దేశానికి కూడా అందరూ ఒకటే అని ఐడియా చూపిస్తున్నాం. సరస్వతీదేవి తలెత్తుకుని చూసేలా సినిమా ఉంటుంది. చాలా కొత్తగా, ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పారు. సో ఇది శేఖర్ కమ్ముల సంబంధించినటువంటి దర్శకత్వంలో వస్తున్న కుబేరా.
శేఖర్ కమల గురించి మనం ఎంత చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయన కూడా ఇప్పుడు 'కుబేరా' సినిమాకి సంబంధించి ప్రమోషన్‌లో భాగంగా ఎవ్రీ ఆల్టర్‌నేట్ డేస్‌లో దాని మీద ఏదో ఒకటి జరుగుతా ఉంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ క్రమంలో ఖచ్చితంగా శేఖర్ కమల సినిమా అంటే చూడొచ్చు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇప్పుడు సినిమా లవర్స్‌లో 80-90% శేఖర్ కమల సినిమా అనగానే ఖచ్చితంగా చూద్దాం అనుకుంటారు. ఎందుకంటే అంత సాఫ్ట్‌గా ఆ స్టోరీ తీసుకెళ్తా ఉంటారు. ఎక్కడా కూడా జర్క్స్ లేకుండా ఒక కథని కథలాగానే అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి మంచి మంచి న్యాచురల్ డైలాగ్స్ తోటి సినిమా కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో దీంట్లో తల్లి ప్రేమని మెయిన్‌గా తీసుకున్నారనేది నిన్న రివీల్ చేశారు. అంటే ధనికుడికైనా, పేదవాడికైనా ఆ తల్లి ప్రేమ ఒకటే. అలానే ఎలాంటి ఎవరికైనా సరే దేశం ఒకటే అనేది ఒక దేశభక్తితో కూడుకున్నటువంటి ఒక మదర్ సెంటిమెంట్‌తో తీసిన సినిమాగా శేఖర్ కమల నిన్న జరిగినటువంటి ఫంక్షన్‌లో చెప్పారు. అదేవిధంగా ధనుష్ కూడా స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇది రెండోది. 'సార్' అనే సినిమా చేశారు. దాని తర్వాత రెండో సినిమా ఇది 'కుబేరా' చేస్తున్నారు. అదే నాగార్జున అంటే మనకు తెలుసు. నాగార్జున మల్టీ స్టార్ సినిమాల్లో చేయటం అనేది మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్టింగ్‌లో ఎక్కువగా ఎంకరేజ్ చేసింది మాత్రం నాగార్జున అని చెప్పవచ్చు. అలానే రష్మిక ఇప్పుడు ఎంత పెద్ద పాన్ ఇండియా, పాన్ వరల్డ్ హీరోయిన్ అయినప్పుడు కూడా ఈ యొక్క సినిమాలో మంచి పాత్ర చేశారని చెప్పారు. అదేవిధంగా నాగ్ సార్ తోటి, ధనుష్ సార్ తోటి ఇది చేయటం అనేది గ్రేట్ ఎక్స్పీరియన్స్. యథార్థంగా వాస్తవ కథను తీస్తారు. దర్శకుడితోటి శేఖర్ కమ్ములతో చేయడం కూడా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. ఏదేమైనా కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో నిన్న జరిగినటువంటి ఈ వేడుక చూసిన తర్వాత కూడా అందరూ ఖచ్చితంగా ఈ సినిమా బాగుంటుంది అనేటువంటి ఒక ఇదికైతే వచ్చారు. సినిమా లవర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా దాదాపుగా అన్నీ కవర్ అయ్యాయి. మనం ఇంకా చూద్దాం వేరే పేజీలో ఏమైనా డిఫరెంట్ న్యూస్ ఏమన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. అంతే అఖండ అవార్డులు స్వయంగా ఆ విధంగా దీంట్లో ఎండి హరీష్ గారు కూడా ఈ పేపర్లో ఆ ఫోటోలో వేశారు. 'కుబేరా' సినిమా సంబంధించి చేశారు. ఇక్కడ 'భూ అంటే భూతం' ఇది విందాక మనం చదవలేకపోతే నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తమ్ముడు' శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పథకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. లయ, వర్ష, బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ఈ చిత్రం పరీక్షల ముందుకు వస్తుంది. చిత్ర బృందం ప్రచార కార్యక్రమంలో వేగం పెంచింది. 'భూ అంటే భూతం' అంటే సాగే గీతాన్ని ఈ మంగళవారం విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ను విడుదల చేసింది. ఈ చిత్రానికి సంగీతం అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రఫీ గుహన్. ఇది నితిన్ సంబంధించింది. నితిన్ కూడా బ్యాడ్లీ వెరీ వెరీ బ్యాడ్లీ నీడెడ్ సక్సెస్ అనే విషయం డౌట్ లేదు. బాగా వెనకబడి ఉన్నాడు. చాలా కష్టపడే వ్యక్తి. అయినా కూడా 'భీష్మ' తర్వాత దాదాపు 6-7 సినిమాలు వచ్చినాయి. అన్ని కూడా డిజాస్టర్స్ అని చెప్పొచ్చు. గుర్తుండిపోయేటువంటి సినిమా ఒకటి కూడా లేదు. బ్యాడ్ లక్. రీసెంట్గా వచ్చినటువంటి ఏదైతే 'రాబిన్ హుడ్' సినిమా మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. శ్రీలీల హీరోయిన్గా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వచ్చు. శ్రీలీలకి వరుస హిట్లు ఉన్నాయి. అలానే నితిన్కి ఫ్లాప్స్ వల్ల ఈ యొక్క సినిమాతోటి గట్టెక్కుతాడు అనుకున్నారు. కానీ అందరూ ఊహించిన విధంగా కాకుండా సినిమా డిజాస్టర్గా నిలిచింది. పెద్దగా ఆడలేదు. సో ఈ క్రమంలో ఈ యొక్క సినిమా ఏదైతే ఉందో ఇది దిల్ రాజు ప్రొడక్షన్లో కాబట్టి దిల్ రాజు అన్ని ఆచితూచి చేస్తాడు. అలా కాకుండా వేణు శ్రీరామ్కి ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ స్ట్రైట్ సినిమా. గతంలో వచ్చిన 'వకీల్ సాబ్' రీమేక్ అయినప్పటికీ కూడా ఈ సినిమా కోసమే దిల్ రాజుతో జర్నీ స్టార్ట్ అయింది. మధ్యలో అనుకోకుండా పవన్ కళ్యాణ్ డేట్ సెట్ అవడం వల్ల 'వకీల్ సాబ్' సినిమా చేశారు. అది విజయవంతం అయింది. అయినా కూడా ఈ సినిమానే ఫస్ట్ సినిమా లాగా ఇతను చేసి ఉంటాడు. ఈ సినిమా యొక్క సక్సెస్ కోసం అని చెప్పేసి ఆయనకి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఈ టీంకి ఖచ్చితంగా సక్సెస్ రావాలని కోరుకుందాం. కన్నప్ప గురించి ఇది చూసాం. ఇది హైదరాబాద్ సెట్లో, రామోజీ సెట్లో ప్రియుడి కోసం పోరాడే కోసం పాట. 'డ్రాగన్' సినిమాలో తన నటనతో ఇటీవలే యువతను విశేషంగా ఆకట్టుకున్న కథానాయిక అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం మహిళా ప్రాధాన్యత కథలతో బిజీగా గడుపుతున్న ఈ భామ ఓ డిటెక్టివ్ ప్రేమలో మునిగి తేలుతుంది. మరి ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే 'పెట్ డిటెక్టివ్' సినిమా చూడాల్సింది. ఆమె షరాబుద్దీన్ జెండగా నటించిన మలయాళ చిత్రం ఇది. ప్రణీష్ విజయన్ దర్శకత్వం వహించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణాంతర పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ను సామాజిక మాధ్యమాల వేడుగా పంచుకుంది. చిత్ర బృందం ఇందులో అనుపమ చేతిలో మైక్ పట్టుకుని తన ప్రియుడి కోసం ప్రేమ పాటలు పాడే ప్రియురాలిగా కనిపిస్తూ ప్రేక్షకుల్ని దృష్టిని ఆకర్షించింది. త్వరలో విడుదల తేదీని ప్రకటించినట్లుగా తెలిపింది. ఇది అనుపమ పరమేశ్వరన్ సంబంధించి. మనం రీసెంట్గా చూసాం టిల్లు స్క్వేర్లో అందరి మతులు పోగొట్టింది. ఆ విషయంలో డౌట్ లేదు. మనం యాక్చువల్గా ప్రోమో చూసి చాలామంది అడిగారు ఏంటి ఈ అమ్మాయి ఇలా అని.
లిప్ టు లిప్ కిస్ తీసుకున్నటువంటి ఒక సీన్ తోటి ఆ యొక్క టీజర్ని రిలీజ్ చేశారు. దాంతోపాటుగా టిల్లుకి ఉన్నటువంటి క్రేజ్ తోటి టిల్లు స్క్వేర్ కూడా అద్భుతంగా యాటిట్యూడ్, సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా, అంటే నెగిటివ్ నెగిటివ్ హీరోయిన్గా దాంట్లో పర్ఫామ్ చేశారు. ఒక కామెడీ టచ్ ఉన్నటువంటి ఒక నెగిటివ్ లేడీ ఏజెంట్గా చేశారు. సో లేడీ ఏజెంట్ సంబంధించినటువంటి క్యారెక్టర్ని కొద్దిగా ఇతోటి ఒక డిటెక్టివ్ లవర్గా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక మలయాళం సినిమా అయితే చేశారు. ఆ మలయాళం సినిమాని తెలుగులో డబ్ చేసి త్వరలో సినిమా రిలీజ్ కాబోతుంది అనేది ఈ యొక్క వార్త. ఏదేమైనా కూడా తన మీద ఉన్నటువంటి ఏదైతే ఒక ఇమేజ్ హద్దుల్ని చెరిపేస్తూ అనుపమ పరమేశ్వరన్ అంటేనే ఒక సాంప్రదాయంగా లంగా ఊని శారీ కట్టుకున్నటువంటి ఒక అమ్మాయిలాగా అందరూ అనుకునేవాళ్ళు తెలుగు వాళ్ళు. కానీ టిల్లు స్క్వేర్ తోటి ఆ హద్దులని చెరిపేసి ఫుల్ రొమాంటిక్ హార్ట్గా బోల్డ్ క్యారెక్టర్లో నటించారు అనుపమ పరమేశ్వరన్. నిజానికి ఆర్టిస్ట్కి అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకే జోనర్కి ఒకే టైప్ ఆఫ్ పాత్రలకి ఉంటే వాళ్ళకి తక్కువ పాత్రలు తక్కువ పీరియడ్లో వాళ్ళు కనుమరుగే అవకాశం ఉంటుంది. కాబట్టి అనుపమ పరమేశ్వరన్ చేసినటువంటి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్స్పెరిమెంట్ మాత్రం ఖచ్చితంగా మంచి ఎక్స్పెరిమెంట్, సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ అయింది. సో టిల్లు స్క్వేర్ తోటి హాట్ హీరోయిన్లో లిస్ట్లో చేరిపారు అనుపమ. సో అనుపమ పరమేశ్వరన్ చేయబోయేటువంటి ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం. రామ్ సంబంధించి ఇది చూసాం. ఎవరెక్కడున్నా చిత్రీకరణలో వచ్చి అవార్డు తీసుకోవాలి. దిల్ రాజు నైస్. చాలు. ఈనాడు, సాక్షి, ఇక్కడ హీరో నాగ చైతన్య గుజరాత్ వెళ్ళనున్నారట. నాగ చైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్. ఇటీవల హైదరాబాద్లో ఈ సినిమాకు భారీ షెడ్యూల్ చిత్రీకరణ జరిగింది. ఓ ప్రముఖ స్టూడియోలో గుహ సెట్ ప్రముఖ స్టూడియో వేసి నాగ చైతన్య పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెల చివరి వారంలో గుజరాత్లో ప్రారంభం కానుంది. నాగ చైతన్యతో పాటుగా ప్రధాన తారాంగణం పాల్గొనగా మేకర్స్ కీలక సన్నివేశాలు చిత్రీకరణ ప్లాన్ చేశారని సమాచారం. బాపిరెడ్డి సమర్పణలో BVSN ప్రసాద్, బి సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. సో నాగ చైతన్య సంబంధించి మాకు తెలుసు ఆల్రెడీ ఏదైతే మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నటువంటి ఈ సినిమా ఈ యొక్క చారిత్రాత్మక సంఘటనలతో ఆధారంలో ఉంటుంది. సో పురావస్తు శాఖలో పనిచేసేటువంటి ఒక ఉద్యోగినిగా దీంట్లో మీనాక్షి చౌదరి నటించబోతుందనే విషయం మనం గతంలో కూడా విన్నాం. దీనికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే ఇచ్చారు. తండేల్ సినిమాతో మంచి హిట్ సాధించినటువంటి నాగ చైతన్య ఈ యొక్క సినిమాతో కూడా మంచి హిట్ని తన ఖాతాలో వేసుకోవాలని కోరుకుందాం. అదేవిధంగా ఇప్పుడు మీనాక్షి చౌదరి మంచి స్వింగ్లో ఉన్నటువంటి హీరోయిన్. ఈ కాంబినేషన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని చెప్పేసి మనం భావిద్దాం. ఏదైనా ఆల్ ద బెస్ట్ ఆఫ్ ద టీమ్. ఇదొకటి. కాంతారా చాప్టర్ 1 షూటింగ్లో ప్రమాదం, క్షేమంగా బయటపడిన రిషబ్ శెట్టి. కన్నడతో పాటుగా ఇతర భాషల్లో అనువాదమైన ఈ ఘన విజయం సాధించిన కాంతారా సినిమా ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1 వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ చిత్ర షూటింగ్లో కర్ణాటకలో సాగుతోంది. ఈ చిత్ర కథానాయకుడు దర్శకుడు రిషబ్ శెట్టి ఇతర చిత్ర బృందం ఉన్న బోటు బోల్తా పడింది. శనివారం రాత్రి శివమొగ్గ జిల్లా మాణి డ్యాంలో ఈ ఘటన జరిగింది. పడవలో రిషబ్ శెట్టి కెమెరామ్యాన్తో పాటుగా చిత్ర బృందంలోని 10 మంది షూటింగ్లో నిమగ్నమయ్యారు. భారీ సెట్స్ వేసి కొన్ని వారాలుగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ షూటింగ్ టైంలో పడవ ఒకవైపుకు ఒరిగి పాక్షికంగా మునిగిపోవడంతో రిషబ్ శెట్టితో పాటుగా ఇతర సిబ్బంది నీటిలో పడిపోగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. కెమెరా మాత్రం డ్యాంలో మునిగిపోయింది. ఇక ఈ చిత్రంలో నటిస్తున్న ఇద్దరు నటులు ఇటీవల కొన్ని రోజుల వ్యవధిలో గుండెపోటుతో మరణించారు. తమ గ్రామం వద్ద షూటింగ్ జరపకూడదని ఆ మధ్య గ్రామస్తులు ధర్నా చేశారు. ఇలా కాంతారా చాప్టర్ 1కి వరుసగా అవంతరాలు ఎదురుకావడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే నటులు సిబ్బంది క్షేమంగా ఉన్నారని, ఆదివారం కూడా షూటింగ్ కొనసాగిందని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆదర్శ్ పేర్కొన్నారు. ఇది మనం నిజానికి కాంతారా గురించి అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు రిషబ్ శెట్టి అనే ఒక హీరో ఉన్నాడని మనకు తెలుగు వాళ్ళకైతే ఎవరికి తెలియదు. కాంతారా లాంటి సినిమా ఏదో వచ్చింది కన్నడ డబ్బింగ్ అనుకున్నారు, కానీ అది హిట్ అయిన తీరు మాత్రం అసలు నిజానికి మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. అది నేషనల్ లెవెల్లో ఒక పెద్ద టాక్గా నడిచింది. ఏదైనా ఒక సినిమా రాగానే సినిమాకి సీక్వెల్గా 2 అనేది రావడం అనేది మనం చూసాం. పుష్ప 1, పుష్ప 2, బాహుబలి 1, బాహుబలి 2. సో కానీ ఈ సినిమా హిట్ అయిన తర్వాత
ఒక గ్రామ దేవతకు సంబంధించినటువంటి ఒక కథతో వచ్చి ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్తో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి గ్రామస్తులకి మధ్య జరిగేటువంటి వివాదాలు, ఆ గ్రామ దేవతకి ఏ విధంగా వాళ్ళు పూజిస్తారు అనే దాంతో వచ్చినటువంటి సినిమా కాంతారా. కానీ వాళ్ళు ఏం చేశారంటే కాంతారాకి ప్రీక్వెల్, అందరూ సీక్వెల్ తీసుకుంటే ప్రీక్వెల్, ఈ కాంతారా సినిమా కంటే ముందు ఏం జరిగింది. ఆల్రెడీ కాంతారా సినిమా ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో వాళ్ళు గ్రామదేవతను నమ్ముకుంటారు అనేది ఉంది. అసలు ఆ గ్రామదేవతను ఏ విధంగా క్రియేట్ అయింది, ఏంటి, దాన్ని ఏ విధంగా వాళ్ళు నమ్ముతున్నారు, దాని చరిత్ర ఏంటి అని చెప్పేసి ప్రీక్వెల్కి వెళ్ళి సినిమా చేసేటువంటి ఆలోచనతో సినిమా స్టార్ట్ చేశారు. అంటే భారీ బడ్జెట్తో, అంటే దేవుళ్ళు దేవతలు ఇవన్నీ ఏంటంటే మనకి గ్రాఫిక్స్ చాలా ఎక్కువ అవసరం అవుతుంది. సో ఆ సినిమా కాంతారా తక్కువ బడ్జెట్తో వచ్చి 100 కోట్లకు పైగా వసూలు చేసి పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయినటువంటి కాంతారా ప్రీక్వెల్కి భారీ బడ్జెట్ తోటి సినిమా చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇదే మన సిద్ధు హనుమాన్ సంబంధించిన తేజ సజ్జా సంబంధించిన సినిమాలో కూడా ఆంజనేయ స్వామి గెటప్లో రిషబ్ శెట్టి చేస్తున్నట్టుగా మనకి వార్తలు తెలుసు. దాదాపు కన్ఫర్మ్ కూడా అయింది. ఆల్రెడీ లుక్ టెస్ట్ కూడా జరిగింది. అంటే నేషనల్ లెవెల్లో రిషబ్ శెట్టికి మార్కెట్ అయితే ఉంది, డౌట్ లేదు ఆ విషయంలో. అదేవిధంగా తక్కువ ఎక్స్పెక్టేషన్తో వచ్చి సూపర్ హిట్ అయిన హనుమాన్ కూడా ద నెక్స్ట్ సినిమా సీక్వెల్ అనేది స్టార్ట్ అవుతుంది. జై హనుమాన్ సంథింగ్ ఏదో పేరు అనుకున్నారు. దానికి హనుమంతుడి బేస్ మీద హనుమంతుడి భక్తులుగా దాంట్లో తేజ సజ్జా నటించారు. సీక్వెల్ కూడా వస్తుంది. సో రిషబ్ రెడ్డికి ఎంతైనా కూడా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మాత్రం మంచి మార్కెట్ అయితే ఉంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుందాం. కాకపోతే ఏంటంటే ఈ యొక్క ప్రీక్వెల్లో చాలా ఇబ్బందులు అయితే అవుతున్నాయి. తాజాగా పడవ ప్రమాదం జరగటం, హీరో ఉన్నటువంటి పడవ మునిగిపోవడం, దాంతో ఒడ్డుకి వాళ్ళు ఈత కొట్టుకుంటూ వచ్చారనేది ఇక్కడ వార్త. అలానే గతంలో కూడా సినిమాలో నటిస్తున్న ఇద్దరు నటులు కూడా గుండెపోటుతో మరణించడం, అంటే ఇది ఒక సెంటిమెంట్ లాగా జనాలందరూ కూడా చర్చించుకున్నటువంటి అంశం అయిపోయింది. ఏదేమైనా కూడా ఇది అనుకోని సంఘటనలు అనేది జరుగుతూ ఉంటాయి. కొద్దిగా రిస్క్ తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. లొకేషన్స్ విషయంలో కానీ, షూటింగ్ విషయంలో కానివ్వండి, యాక్షన్ సీక్వెన్స్లో కానీ కొంత జాగ్రత్త తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలకి మనం దూరంగా ఉండొచ్చు. అంటే గుండెపోటుతో మరణించడం అంటే ఆరోగ్య కారణాలు అయి ఉండొచ్చు, కానీ ఇటువంటి ప్రమాదాలు కొంత సెంటిమెంట్గా ఎందుకు అలా జరిగాయని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా యూనిట్ జాగ్రత్తలు తీసుకొని ఇటువంటి రిపీట్ కాకుండా చూసి సినిమాని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ప్రజల ముందుకి తీసుకురావాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇది కుబేరా ఇది విన్నది, రైట్, అదే. సో ఇది ఈరోజు ఉన్నటువంటి సినిమా అప్డేట్స్, వివిధ ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు. సో ఈ విధంగా ప్రతిరోజు నేను మీకు ఇటువంటి సినిమా వార్తలు అందిస్తూనే ఉంటాను. మీరు మాత్రం తప్పకుండా మా ఛానల్ని కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో మీకు తెలుసు సినిమాకు సంబంధించినటువంటి ఈ యొక్క ఛానల్లో వచ్చేటువంటి ఈ ప్రోగ్రామ్ని మీరు ఎంకరేజ్ చేస్తే ఏంటంటే మీకు ఇటువంటి అప్డేట్స్ని ఇంకా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ యొక్క సపోర్టు మాకు ఇవ్వండి. చూస్తూనే ఉండండి CJ TV. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ శ్రీనివాస్ వాలి సైనింగ్ ఆఫ్.